హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతున్నా హెల్త్ పరంగా. పొద్దున్న లేచి బయట ముగ్గు వేసి అట్లా వీడియో పెడతా ఉన్నాయి కదా, స్టార్టింగ్లో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఏం చేద్దాం, మా నాని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాడు పని చేసుకోవడానికి. నేను పొద్దునైతే బయట కడగకూడదు అనుకున్నా, జస్ట్ తోసిన, కానీ చాలా గలీజ్గా ఉన్నింది, కోళ్ళంతా రోతా చేసినాయి. ఇంకా దానికోసం పొద్దున్న మోటార్ వేసినాడు. నిన్న నేను మోటార్ వేయడం మర్చిపోయినా, ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి కాబట్టి నవీన్ పొద్దున్నే వెళ్ళి మోటార్ వేసి వచ్చినాడు. బయట ఫస్ట్ ముగ్గు వేసిన, ముగ్గంతా పోయింది ఇంకా లోపల అందుకే అట్లా అయింది. మంచిగా కలర్స్ కూడా వేసిన. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నానికి తినిపిస్తే నిద్రపోతాడని చెప్పేసి అన్నం అయితే పెట్టిన. పాలు ఇవ్వలేదు, ఎందుకంటే వాడు అన్నం సరిగా తినడం లేదు, దానికోసమని. ఇంకా మా ఈశానైతే పొద్దున అన్నం కంటే టిఫిన్ కంటే కూడా ఎక్కువ తినేటివే ఎక్కువ ఇష్టపడతాడు, అవే తింటా ఉన్నాడు. వాళ్ళ నాన్నతో కూడా పొద్దున్న పోయి తెచ్చుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికీ తినిపించేసి ఆడుకోమని చెప్పేసిన. ఇంక నేనైతే నీళ్ళు వచ్చినాయి కదా, తాగేకైతే పట్ల ఫస్ట్ బయట మొత్తం కడుక్కొని ముగ్గులు వేసుకొని అట్లా చేసుకునేదానికే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు కూడా కడగలేదు, ఫస్ట్ నీళ్ళే పడుతున్నా. నీళ్ళు నిన్న వేయడం మర్చిపోయినా అని చెప్పినా కదా, అట్లా. ఇంకా తాగేకి నీళ్ళు పడదామని చెరవలు రెండు బయటికి తీసుకుపోయినా. ఇంకా వాటిని తోమేసి నీళ్ళైతే పడతా ఉన్నా. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకుందాము తాగేకి అని బాటిల్లో పట్టుకున్నా. నార్మల్గా అయితే ఫ్రిడ్జ్ వాటర్ మేము తాగము, అంటే నేను తాగుతా కానీ నవీన్ తాగడు, హెల్త్కి మంచిది కాదు, ఎక్కువ వేడవుతుంది మళ్ళీ కూల్గా తాగితే అని అంటాడు. కానీ నైట్కి మాత్రానికి పొద్దున్న నుంచి ఎండకి బయట తోలి సాయంత్రానికి ఎక్కువ బెట్ట తగులుతుంది. ఇంక అప్పుడైతే అడుగుతాడు చల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుంది అని. ఇంకా ఆయన కోసం అని చెప్పి నేను పొద్దున్న బాటిల్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా డోర్లో ఉంటుంది కదా, అక్కడైతే పెట్టేస్తా, నిదానంగా కూల్ అవుతాయి. ఇంకా అప్పుడే మా మాంకి కూడా ఒక బాటిల్ అనమాట సపరేట్గా, అది 2 లీటర్ 2.5 లీటర్ అట్లా పెద్ద బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ దానికి చుట్టూ జీన్స్ క్లాత్ అంటే కాటన్ మాదిరి మెత్తగా ఉంటుంది కదా, టవల్ మేకల కాడికి బయటికి పోయినప్పుడు వేడిగా అయిపోతాయి నీళ్ళు ఎంత కూల్గా పెట్టుకొని పోయినా. అట్లా కాకుండా చుట్టూ తిరగల క్లాత్ కట్టేసి నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెడతా. వాటిని తీసుకొని మేకల్ని అడవి కట్టదు తీసుకుపోతాడు. ఇంకా అప్పుడు మరీ వేడవకుండా కొంచెమన్నా ఆపుతాయి అన్నట్టు. ఇంకా నేను నైట్ చేసిన అన్నం అయితే ఉన్నింది, దాన్ని సపరేట్గా అయితే తీసి పెడతా ఉన్నా వాటిని కడుక్కుందామని. మామూలుగా ఏదైనా చేస్తాం కదా మనం, కొంచెం అట్లా మిగిలినప్పుడు ఆ గిన్నెల కంటే పక్కన ఒక చిన్న గిన్నెలో అది సరిపోయినంతగా వేసుకుంటేనే బాగా మనశ్శాంతిగా ఉంటుంది నాకైతే గన. మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి, దాంతో వేసినా ఒకటే దీంతో వేసినా ఒకటే. కానీ ఏందో నా మైండ్ సెట్ అట్ట. నాకులాగే మీరు కూడా అట్లే ఆలోచిస్తారా? ఇంకా అన్నం తీసి పెట్టేసిన తర్వాత ఇంకా ఆ గిన్నెలు కూడా కడిగేయాలి. ఇంకా నైట్ అయితే నేను పూరి అయితే తెప్పించుకున్నా తినేకి, అంత వరస్ట్ ఇంకోటి లేదన్నమాట. ఎందుకంటే నాకు తినాలనిపించింది. ఇంకా నైట్ నవీన్ కొంచెం లేటుగా వచ్చినాడు ఇంటికి, ఇంక అప్పుడైతే తెమ్మని చెప్పిన. ఇంకా ఆ టైంలో ఏం లేవంట, ఒకే ఒక్క షాప్ ఉంది, అది దాంతో ఎట్లుంటుందో తెలియదు అని చెప్పినాడు. నార్మల్గా రైస్ పప్పు అట్లాంటివి అయితే కొంచెం ఒక రకంగా అనుకోవచ్చు, కానీ పూరి కదా, కుర్మా ఎట్లా చేసినా బాగుంటుందిలే అనుకున్నా. కానీ చండాలంగా ఉంది ఆ కుర్మా, అంతా పుల్లగా స్మెల్. పూరి అయితే ఓకే, ఆ కుర్మా 2 days అట్ట పెట్టినారేమో తెలియదు, అందుకే బయట ఫుడ్ తినకూడదు అంటారేమో. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను బియ్యం అయితే కడిగి పెట్టిన. అన్నం అవుతూ ఉంటుంది, గిన్నెలు అయితే కడగలేదు, బియ్యం కడిగి పెట్టి గిన్నెలు కడుక్కుంటా ఎప్పుడైనా కూడా. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఇంకా బియ్యం ఉడుకుతూ ఉంటే ఇంకా అంత లోపల పొంగి వచ్చేసరికి గిన్నెలు కడుక్కోవచ్చులే అన్నట్టు నేను ఫస్ట్ ఎప్పుడైనా కూడా పొద్దునైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా కూడా బియ్యం కడిగి పెట్టిన తర్వాతే గిన్నెలు కడుక్కుంటా.
ఈ గిన్నెలు కడిగేదానికి మళ్ళీ లేట్ అయిపోతుంది, ఒక 1/2 అవర్ అట్లా. మళ్ళీ అవి ఉడికేదానికి ఇంకొంచెం టైం పడుతుంది. అట్లా కాకుండా ఇట్లా చేస్తే కొంచెం కలిసి వస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ గిన్నెలు లేకుంటే కనుక ఇంట్లో తొయ్యడం, బట్టలు మడత పెట్టుకోవడం, పిల్లలకి నీళ్ళు పోసుకోవడం, అట్ట బియ్యం కడిగి పెట్టిన ఈ మధ్యలో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈరోజు కొంచెం నీట్గా ఉంది కదా నా తల. బాగా నూనె పెట్టుకొని మసాజ్ చేసుకొని మట్టగా పైకి దువ్వి పైకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా, అందుకే కొంచెం నీట్గా ఉంది. ఎండకు అంత కంపరంగా ఉందబ్బా. గిన్నెలు అయితే కడిగేసిన, సింక్ అయితే సరిగా కడగలా, జస్ట్ గిన్నెలు కడిగిన. నేను అన్నం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా కింద పొంగకూడదు అనుకొని అక్కడే ఉండి చేసుకుంటా. నేను గిన్నెలు అక్కడే కడుక్కుంటున్నా కానీ అది పొంగిపోయింది. ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత బియ్యం కూడా వంచేసి సెగన్ పెట్టేసిన, అన్నం అయిపోయింది. ఇంకా కూరమలు చేసుకుందాం అనుకుని మొహం కడుక్కున్నా. ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. నార్మల్గా అయితే ఇంత మాత్రం బొట్టు కూడా పెట్టుకోను. అన్ని పనులు అయిపోయిన తర్వాతనే మొహం కడుక్కొని అన్నం తింటా. ఫస్ట్ మొహం కడుక్కున్నానంటే ఆకలి అవుతుంది, అందుకని 10-11 దాకా అయితే తినను నేను పనులు ఎక్కువ ఉన్నప్పుడు. కొంచెం తక్కువగా ఉంటే మాత్రానికి ఇట్లా చేసుకుంటా, ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రానికి అస్సలకే చేసుకోలేను. ఇంకా అన్నం కూడా నేను సాయంత్రం 3 గంటలకే చేసేసుకున్నా రాత్రికి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. నవీన్ అయితే మరీ వేడిగా వద్దు, సాయంత్రమే చేసేయి, కుదిరితే మధ్యాహ్నం అయినా చేసేయి ఉంటుంది అని చెప్పినాడు. నేను సాయంత్రం 3 గంటల నుంచి అయితే బియ్యం కడిగి పెట్టి మిగిలిన పనులు అయితే చేసుకున్నా. ఇంకా మామిడికాయలు అయితే తురిమి పెట్టుకున్నా సాయంత్రమే నీళ్ళు కాంచి. పిల్లలకి పోసిన తర్వాత ఇంకా అవి తురిమి పెట్టుకొని పక్కన పెట్టేసిన. ఇంకా వాళ్ళకి నీళ్ళు అవి పోసుకొని బయట రెండుసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆడుకొని వాళ్ళతో ఆ తర్వాత అయితే పచ్చడి తిరగవాత పెడదామని చెప్పి వచ్చిన. టైం 7:30, 8 అవుతుంది. అప్పుడు దాకా ఏం చేయాల. ఇంక అన్ని పనులు 3 గంటల నుంచే చేసుకున్నాం కాబట్టి గబగబా అయిపోయినాయి. ఇది ఒక్కటే మిగిలిపోయింది, ఇంకా మళ్ళీ పెట్టుకుందాంలే అని అనుకున్నా. పనులన్నీ ఉంటే మాత్రానికి ఫాస్ట్గా చేసుకోబుద్ధి అవుతుంది. ఇంకా పనులు ఏం లేనప్పుడు అయితే కన్నా కొంచెం బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ చేసుకోవచ్చులే, ఇంక ఇది ఒక్కటే కదా మళ్ళీ చేసుకుందాంలే అని అట్లా అనిపిస్తుంది. ఇంక మామిడికాయ పచ్చడి అయితే శనగకాయ పప్పులు వేసుకొని ఇంకా బాగా తిరగవాత పెడతారు కదా దంచి, అట్లా కాకుండా జస్ట్ తురిమి దాంతో కారం పొడి, కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత తిరగవాత అయితే పెట్టేస్తా. అంటే ఇట్లే కొంచెం నవీన్కి ఇష్టం. ఇంకా అందులో కొంచెం ఆవాల పొడి, మెంతుల పొడి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా మంచిగా ఉంటుంది కొంచెం ఊరితే. కానీ నాకు అంత ఓపిక లేదు కాబట్టి నేను జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకుంటా ఉన్నా. ఇట్లా మీరు ఎప్పుడైనా చేసినారా? నేనైతే ఇట్లా శనగకాయ పప్పులో ఇట్లా వేస్తేనే టేస్ట్ ఉంటుంది, నచ్చుతుంది నాకు. కానీ నవీన్ అయితే అట్లొద్దు ఇట్లా చేయని చెప్పినాడు. ఒకసారి చేసిన తర్వాత బాగానే ఉన్నింది. ఇంకప్పటి నుంచి అయితే కొంచెం అట్లనే చేస్తా. ఇంక ఈ పచ్చడి కోసం అయితే నేను నూనె కొంచెం ఎక్కువగానే తీసుకున్నా, మరీ అంత తీసుకోను నేను. ఇంకా ఇది నైట్ చేస్తూ ఉన్నా కదా పచ్చడి, ఒకవేళ మిగిలితే మరి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది పచ్చడి ఊరగాయలాగా. అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఆవాలు, నూనె, మిరపకాయలు అట్లా దండిగా తీసుకున్నా, కరివేపాకు ప్రతి ఒక్కటి. ఇంకా పచ్చడి అయితే చేసినా కానీ ఇంకా లాస్ట్లో సిమ్లో పెట్టి నేను బయట కూర్చొని నానికి తినిపిస్తూ ఉన్నా. నవీన్కి చెప్పిన, ఆయన సిమ్లో పెట్టమని కలబెట్టి రమ్మంటే జస్ట్ కలబెట్టేసి ఇంకా మర్చిపోయి నాకు చెప్పలా, లాస్ట్లో అయితే మాడిపోయిందబ్బా. అయినా కూడా ఏం పర్వాలేదు, మామిడికాయ పచ్చడి కదా వదిలేదే లేదు. టేస్ట్ అయితే బాగుంది కాబట్టి దాన్ని కూడా నాకేసినారు. వీడియో అయితే నిన్ననే పోస్ట్ చేయాల్సింది, పిల్లల వల్ల ఫోన్ ఇవ్వకూడదని తెలుసు కానీ ఇంకా ఇవ్వక తప్పట్లేదు. వాళ్ళ వల్ల అయితే నాకు పెట్టడం మర్చిపోయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.